తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో నిన్న అటు పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఎల్బీ స్టేడియంలో నిన్న అటు నర్సులు, స్టాఫ్ నర్సుల నియామకాలకు సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. అక్క చెల్లెళ్ళందరికీ కూడా తాము ఉద్యోగాలు ఇస్తున్నాం, కానీ గత బీఆర్ఎస్ హయాంలో కేవలం ఆ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు దక్కాయి. ఇప్పుడు తాము ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలని ఇంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించారు. త్వరలోనే అటు నిన్న స్టాఫ్ నర్సులు భర్తీ చేసిన వెంటనే ఆయన మరో ప్రకటన కూడా చేశారు. ముఖ్యమైన ప్రకటన, త్వరలోనే 15,000 మంది పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తాం, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాం, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం, నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామంటూ ఆయన చేసిన ఆ ప్రసంగానికి సంబంధించిన ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ కుటుంబం వరకు అందరికీ ఆమె ఓడిపోయినా కూడా ఎంపీ ఓడిపోయింది నిజామాబాద్ ఎంపీగా. దాంతో కేసీఆర్ బాధపడి ఆమెకి ఎమ్మెల్సీ పదవినిచ్చారు. ఆ కుటుంబంలో ఉన్న అందరికీ కూడా ఏదో ఒక పదవులు దొరికాయి, కానీ నిరుద్యోగులను మాత్రం విస్మరించారంటూ ఆ తీవ్రస్థాయిలో ఆయన గత ప్రభుత్వ తీరుపైన విరుచుకుపడ్డారు. చూడొచ్చు, నిన్న అటు ఎల్బీ స్టేడియంలో కన్నుల పండుగ జరిగింది. వేల మంది నర్సులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతుల మీదుగా నియామక పత్రాలను స్టాఫ్ నర్సులందరూ కూడా అందుకుంటూ ఉన్నారు. చిత్రంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, తుమ్మల వీళ్ళందరూ కూడా నిన్న ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ట్రాఫిక్ హోంగార్డుల నియామకాలపై కూడా ఆయన 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలంటూ చెప్పారు. నిన్న ట్రాఫిక్కి సంబంధించి హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ పైన సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ఇప్పటికే తన క్యాన్వాయ్ వస్తుంటే కూడా ట్రాఫిక్ని ఎక్కడ కూడా ఆపాల్సిన పని లేదంటూ ఆయన ప్రకటించారు. గతంలో 10ల సంఖ్యలో కార్లతో క్యాన్వాయ్ ఉండేది, దాన్ని కూడా పూర్తిగా కుదించి వేశారు. కేవలం 4-5 వాహనాలతోనే క్యాన్వాయ్ ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 4-5 వాహనాలతోనే క్యాన్వాయ్ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ కష్టాలు సిటీలో అలానే ఉండడంతో ఆ ట్రాఫిక్ ఏ రకంగా మెరుగుపరచాలి, ట్రాఫిక్ వ్యవస్థను ఏ రకంగా మెరుగుపరచాలనే దానిపైన నిన్న అటు డీజీపీ రవి గుప్తా, ట్రాఫిక్ అధికారులు, ఇతర పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా ట్రాఫిక్కి చెక్ పెట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటు స్కైవాక్లు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా నిర్మించాలి, వీలైనంత త్వరగా ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించాలంటూ ఆయన కీలకమైన సమీక్ష సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఇక మరో ముఖ్యమైన విషయం, నిన్న గద్దర్ జయంతి సందర్భంగా అధికారికంగా ఎంతో గ్రాండ్గా రవీంద్ర భారతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటిదాకా కూడా తెలుగు చలనచిత్రానికి సంబంధించి నంది అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉండేది. ఇక నుంచి అటు కళాకారులకి, కవులకి కావచ్చు, ఇతరత్ర అందరికీ కూడా నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వాలి. వచ్చే ఏడాది నుంచి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డు పేరుతో పురస్కరించాలంటూ నిర్ణయించారు. ఇదే శాసనం నా మాటే జీవో అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. గద్దర్ పేరిట జిల్లా ఏర్పాటు, అట్లనే విగ్రహ ఏర్పాటుపైన కేబినెట్లో కూడా చర్చిస్తాం, గద్దర్ స్ఫూర్తితోనే గడీలు బద్దలు కొట్టానంటూ ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో నిక్కర్ పార్టీకి ఓటమేనని ఆయన వ్యాఖ్యానించారు. గద్దర్ కోరుకున్న మార్పు కోసం కృషి చేస్తున్నామంటూ బట్టి విక్రమార్క నిన్న అటు రవీంద్ర భారతిలో జరిగిన సభలో ఆయన మాట్లాడిన మాటలను కూడా ప్రముఖంగా ప్రచురించారు. నిన్న గద్దర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా ప్రభుత్వం స్వయంగా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులందరూ కూడా అందులో పాల్గొన్నారు. మరో ముఖ్యమైన వార్త, గ్రూప్ 1 దారేటు అనే మరో వార్తను ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు, అనుబంధ నోటిఫికేషన్, పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహించాలి. రెండోది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచిస్తుంది. మొదటి ప్రతిపాదనకే టీఎస్పీఎస్సీ ప్రాధాన్యత ఇస్తుంది. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం. ఇతర పోస్టులపైన కసరత్తు, త్వరలో రీషెడ్యూల్ చేయడానికి కసరత్తు చేస్తుందనే వార్తనిచ్చారు. వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీకి అటు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామంటూ మొదటి నుంచి ప్రకటిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అటు టీఎస్పీఎస్సీ అటు చైర్మన్గా ఉన్న
జనార్దన్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించారు. ఆయన రాజీనామా చేశారు. ఇతర సభ్యులు కూడా రాజీనామా చేశారు. ఇటీవలనే ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డిని అటు టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించారు. దానికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఇతర సభ్యుల్ని కూడా నియమించుకున్నారు. వీలైనంత త్వరగా ఎటువంటి లోపాలు లేకుండా ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పేద మధ్యతరగతి నిరుద్యోగులందరూ కూడా ఎన్నో అష్ట కష్టాల కూర్చి వాళ్ళు అనేకసార్లు పరీక్షలు రాసినప్పటికీ అనుకోని పరిస్థితుల్లో పరీక్షలు అన్నీ కూడా వాయిదా పడటం లేకుంటే రద్దు కావడం జరిగింది. కానీ ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా వీలైనంత పారదర్శకతో ఈ నియామకాలన్నీ కూడా జరపడానికి రంగం సిద్ధం చేస్తుంది. టీఎస్పీఎస్సీ బోర్డు కూడా దానికి సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా రివ్యూలు చేస్తూ ఉన్నాయి. వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ ఎలా చేయాలి, పరీక్షల నిర్వహణ ఎలా చేయాలనే దానిపైన కూడా వాళ్ళు తీవ్రస్థాయిలో చర్చిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరోటి నిన్న మనం చూడాలి, సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. స్ట్రీట్ వెండర్ కుమారి అనే ఒక మహిళ హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న ఒక స్టార్ హోటల్ ఎదురుగా ఒక హోటల్ని పెట్టుకొని ఆమె అందరికీ మధ్యాహ్న భోజనం ఇస్తూ ఉంటుంది. కానీ ఆమె వల్ల అటు ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది కలుగుతుందంటూ ట్రాఫిక్ పోలీసులు ఆమె హోటల్ని అక్కడి నుంచి తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కుమారి ఆమె ఇప్పటిదాకా ఎక్కడైతే ఆమె తన పొట్టగుడ్డు కోసం ఆమె హోటల్ నిర్వహిస్తూ వచ్చిందో అక్కడే ఆమెను వ్యాపారం నిర్వహించుకునేలా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు కాకుండా ఆమె అదే స్థలంలో వ్యాపారం నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఆయన పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే తాను కూడా ఆ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళి సందర్శిస్తానంటూ కూడా చెప్పారు. ఈ విషయం కుమారి తబ్బిబ్బు అయిపోయింది. తనలాంటి ఒక పేద మహిళ తన కాళ్ళపైన తను నిలబడడానికి అక్కడ రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటుంటే రకరకాల అవాంతరాలు అన్నీ కూడా ఎదురవుతూ ఉన్న తరుణంలో తనలాంటి ఒక పేద ఆమెను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వ్యాపారం నిర్వహించుకోవడానికి అవకాశం ఇవ్వడం నిజంగా కూడా తన పూర్వజన్మ సుకృతం, జీవితాంతం రుణపడి ఉంటానంటూ కుమారి నిన్న ఆమె చెప్పింది. అయితే దీనిపైన రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. కొన్ని సోషల్ మీడియా యూట్యూబర్ల అత్యుత్సాహంతోనే ఇదంతా కూడా జరిగిందంటూ చెప్తూ ఉన్నారు. నిజంగా కూడా అక్కడ కుమారి స్టాల్ వద్ద చాలామంది జనాలందరూ కూడా అక్కడికి వస్తారు. ఆమె రకరకాల వెజిటేరియన్ నాన్ వెజ్ వంటలు రుచికరంగా చేయడంతో ఆమెకు గిరాకీ పెరిగింది. ఇదే విషయాన్ని అటు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో తండోపతండాలుగా ప్రజలు రావడం, వాహనాలు విచ్చలవిడిగా రోడ్లపైన పార్క్ చేయడంతోనే అక్కడ కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాంతోనే పోలీసులు ఇటువంటి చర్య తీసుకోవాల్సి వచ్చింది. వెళ్ళండి ఆమె దగ్గరికి, కానీ ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. చక్కగా రోడ్లకు ఒక పక్కన మీ వెహికల్స్ను పార్క్ చేయండి. ఇతరులు ఎవరికి కూడా ఇబ్బందికరంగా ప్రవర్తించకుండా ఉండండి. త్వరలోనే ఆమెకు సంబంధించి ఆమె స్టాల్ వద్దకు తాను వెళ్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపైన అన్ని వర్గాల్లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది. ఒక చిన్న స్ట్రీట్ వెండర్ని గుర్తుపెట్టుకొని ఆమె పడుతున్న ఇబ్బంది, ఆమెకు రేపటి నుంచి స్టాల్ లేకపోతే ఆమె ఇల్లు గడవని పరిస్థితి ఉంటుంది. అందుకే సీఎం మానవతా దృక్పథంతో ఆ రకంగా ఆదేశాలు ఇచ్చారంటూ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ను నిన్న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వెంటనే చంపై సోరెన్ను అటు ముఖ్యమంత్రిగా నిర్ణయించారు. చంపై సోరెన్ త్వరలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. 600 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్కి పాల్పడ్డారంటూ అటు హేమంత్ సోరెన్ పైన ఈడీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. గతంలో కూడా అనేక సార్లు సోదాలు తనిఖీలు నిర్వహించారు. విచారణకు రావాల్సిందంటూ కోరారు. కానీ హేమంత్ సోరెన్ విచారణకు హాజరు కాలేదు. నిన్న సుదీర్ఘంగా హేమంత్ సోరెన్ను విచారించిన తర్వాత అర్ధరాత్రి సమయంలో హేమంత్ సోరెన్ను అటు అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అరెస్టును ముందుగానే ఊహించారు. ఖచ్చితంగా సోరెన్ భార్యను ప్లాన్ బిని కూడా రెడీ చేశారు. సోరెన్ భార్యను ముఖ్యమంత్రిగా చేయాలనుకున్నారు. కానీ అటు జార్ఖండ్ టైగర్గా పిలిచే చంపై సోరెన్ను ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం హేమంత్ సోరెన్ అటు ప్రభుత్వంలో ఆయన రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అటు హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్తో కలిసి చంపై సోరెన్ కూడా పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా ఆయన జార్ఖండ్ టైగర్ అని పిలుస్తారు. జార్ఖండ్ ప్రజలలో ఆయన వరుసగా విజయాలు సాధిస్తూ ఉన్నారు. జార్ఖండ్ ప్రజలలో ఆయనకు విశేష ఆదరణ ఉన్నది. సీనియర్ నాయకుడు కావడంతో ఆయన వైపే మొగ్గు చూపారు. మరోపక్క అటు హేమంత్ సోరెన్ భార్యను
ముఖ్యమంత్రిగా చేయాలని భావించినప్పటికీ ఇటు ఉప ఎన్నికలకు అంత సమయం లేకపోవడం, ఆమె ఎమ్మెల్యే కాకపోవడంతోనే కొంతవరకు వెనక్కి తగ్గినట్టుగా సమాచారం. అంతేకాకుండా అటు సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా ఉన్న హేమంత్ సోరెన్ వదిన కూడా దీనికి అంగీకరించలేదు. దాంతో అందరూ కూడా చంపై సోరెన్ వైపు మొగ్గు చూపారనే వార్తను కూడా ప్రముఖంగా ప్రచురించింది. ఇక సాక్షి విషయానికి వస్తే ముఖ్యమైన వార్త, ఫార్మాసిటీ మాటున పెద్దలు భూదందా చేశారు, తక్కువకు కొని అధిక ధరలకు అమ్ముకున్నారనే వార్తనిచ్చింది. గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు అవుతుందని తెలియగానే పావులు కదిపిన ఉన్నతాధికారులు, నాయకులు అనే వార్తనిచ్చింది. దీనిపైన బిగ్ టీవీ కూడా ప్రత్యేక కథనాలను, ఎక్స్క్లూజివ్ కథనాలను ఇచ్చింది. ఏదైతే మాజీ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్, ఆయన తన భార్య జ్ఞానముద్ర పేరుతో 25 ఎకరాలను కొనుగోలు చేశారు. అది కూడా ఎకరం 2.5 లక్షల చొప్పున ఆయన కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూపించాము. రకరకాల అవకతవకలకు పాల్పడ్డారు వాళ్ళు. ఆ భూములన్నీ కూడా కొనుగోలు చేసింది 2018 జనవరి ఫిబ్రవరి నెలల్లో అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఫార్మాసిటీ ప్రకటన వచ్చింది మార్చి 24, 2018 తారీఖున ఆ ప్రకటన వచ్చింది. అంటే అక్కడ ఫార్మాసిటీ ఏర్పడుతుందని తెలిసే చాలా పక్కా ప్రణాళికతో ఆ పక్కా సర్వే నెంబర్లలో ఆయన సోమేష్ కుమార్ కొన్నారు. ఇదంతా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడడమే అనే వార్తనిచ్చారు. అదే ప్రాంతంలో అనేక మంది నేతలు, ఆ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, ఇప్పటి ఓ మంత్రి సైతం అటు ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. భూములను కూడా కొట్టేశారు. అటు అధికారులు కూడా పెద్ద ఎత్తున అక్కడ భూములు కొనుగోలు చేశారు. ఫార్మాసిటీ మాటున పెద్దలు భూదందా చేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ఇక ఎమ్మెల్యేగా ఈరోజు సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం ఆయన అటు అసెంబ్లీకి చేరుకొని స్పీకర్ కార్యాలయంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ఎల్పీ కార్యాలయంలో కాసేపు గడిపిన తర్వాత అక్కడి నుంచి తెలంగాణ భవన్కి రానున్నారని తెలుస్తుంది. ఎన్నికలు ముగియగానే అటు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున ఆయన అనుకోకుండా ప్రమాదవశాత్తు కింద పడ్డారు. దాంతో తుంటి ఎముక ఆయనకు గాయమైంది. అది రీప్లేస్ చేసి సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. ఫామ్ హౌస్లో ఎర్రవల్లిలోనే ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే ఆయన ఫిజియోథెరపీ వైద్యులు, ఇతర వైద్యుల పర్యవేక్షణలో ఆయన పూర్తి స్థాయిలో కోరుకున్నారు. ఇకపైన ఆయన పార్టీ కార్యక్రమాల్లో రెగ్యులర్గా పాల్గొంటారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన దిశానిర్దేశం కూడా చేస్తారంటూ ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ప్రకటిస్తూ వచ్చారు. ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎల్పీ లీడర్గా కూడా ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ఇకపైన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కార్యకర్తలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక బలమైన దేశంగా ఎదిగామంటూ నిన్న రాష్ట్రపతి ముర్ము పార్లమెంట్లో చేసిన ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ముఖ్యమైన వార్తగా కూడా ఇచ్చారు. ఇక మోడీ చేసిన ప్రసంగాన్ని కూడా ఇచ్చారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ విపక్ష ఎంపీలను ఆయన అన్నారు. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకునే విపక్ష ఎంపీలకు ప్రధాని మోడీ హితవు పలికారు. భారత అభివృద్ధి ప్రయాణం ఆగదంటూ ఆయన నిన్న వ్యాఖ్యానించారు. వాస్తవానికి విపక్ష ఎంపీలందరూ కూడా గత కొంతకాలంగా ఇటీవల పార్లమెంట్లో జరిగిన ఒక ఘటన పైన వాళ్ళందరూ కూడా చర్చకు పట్టుపట్టారు. పార్లమెంట్లో భద్రత కరువైంది, ఇద్దరు ఆగంతకులు పార్లమెంట్లోకి ఏ రకంగా ప్రవేశిస్తారు, వాళ్ళందరూ కూడా అటు పొగ గొట్టాలను తీసుకొని లోపలికి వచ్చారు. ఇదంతా కూడా అటు సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది. దీనిపైన చర్చకు పట్టుబట్టారు. దాంతో 11 మంది ఎంపీలను చర్చ జరపకుండా వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు. ప్రస్తుతం వాళ్ళందరిపైన సస్పెన్షన్ రివోక్ చేశారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ను మరి కాసేపట్లోనే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తాత్కాలిక బడ్జెట్ను. ఏ రకమైన బడ్జెట్ ఉండబోతుంది, బడ్జెట్లో ఎవరికి మేలు జరుగుతుంది, అటు వ్యాపారులక లేకుంటే అటు వ్యవసాయదారులక మధ్యతరగతి ప్రజలకు ఏ రకంగా ఊరట లభించనుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందు పెట్టబోయే బడ్జెట్ కాబట్టి ఖచ్చితంగా ప్రజాకర్షక బడ్జెటే ఉంటుంది అనే ఊహాగానాలు అయితే చెలరేగుతున్నాయి. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రైవేట్ విద్యా దోపిడీకి చెక్ పెట్టాలంటూ నిన్న బట్టి విక్రమార్క ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా
ఆ, విద్య పేరుతో విపరీతంగా దోచుకుంటూ ఉన్నాయి, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన అధికారుల సమీక్షలో మాట్లాడారు. ఇష్టానుసారం ఫీజుల వసూలుకు అడ్డుకట్ట వేయాలి, అలానే 15,000 కోట్లతో విద్యాశాఖ బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ఆయన రూపొందించారనే వార్తనిచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఇటీవల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అటు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన కారులో మితిమీరిన వేగంతో వస్తూ ప్రజాభవన్ ముందు ఉన్న బ్యారికేడ్లను ఢీకొట్టాడు. అక్కడి నుంచి ఆయన పరారైపోయాడు. కానీ ముందుగా ఆయన పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీస్ స్టేషన్ నుంచే ఆయన తప్పించుకున్నాడు. తన స్థానంలో వేరే వాళ్ళని ఆయనే వాహనం నడిపించినట్లుగా పెట్టారు. దాంతో అటు పోలీస్ స్టేషన్ దానిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల తీరుపైన సిపి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ స్టేషన్ సిఐ దుర్గారావుని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం దుర్గారావు పరారీలో ఉన్నారు. అంతేకాకుండా అటు బోధన్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ప్రేమ్ కుమార్ను అరెస్టు చేశారు. ఆయనకు బెయిల్ మంజూరైంది. వాళ్ళకి రాజీ కుదిర్చి కొంత డబ్బులు ఇప్పించే విధంగా ప్రేమ్ కుమార్ మాట్లాడాడన్న ఆరోపణలోనే దానికి సంబంధించిన కాల్ రికార్డింగ్లు కూడా తీశారు. ఇక బోధన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే షకీల్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వీటన్నిటికీ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఒక రకంగా చెప్పాలంటే దానికి ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది. ఆ దేశంలోనే అత్యంత బెస్ట్ పోలీస్ స్టేషన్గా గతంలో దానికి పేరు ఉండేది. కానీ పోలీసులు కింది స్థాయి సిబ్బంది తీరుతో ఆ ప్రతిష్ట అంతా కూడా మసకబారిపోయింది. ఎప్పుడు ఎటువంటి వివాదాస్పద కేసైనా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన రౌడీ షీటర్ కోగంటి సత్యం అక్కడ హత్య చేసి వెళ్ళిపోయారు. రకరకాలుగా ఆ పోలీస్ స్టేషన్ చుట్టూతా రకరకాల వివాదాలన్నీ కూడా వివాదాలు జరుగుతూ ఉన్నాయి. తరచూ వివాదాల్లో ఆ పోలీస్ స్టేషన్ ఉంటూ ఉంది. కానీ ఇప్పటివరకు చరిత్రలో అటు ఎక్కడా లేని విధంగా పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది మొత్తాన్ని కూడా బదిలీ చేశారు. హోంగార్డ్ నుంచి మొదలు పెడితే ఇన్స్పెక్టర్ వరకు మొత్తం అందరినీ కూడా బదిలీ చేసేశారు. ఒకేసారి 85 మందిని బదిలీ చేయడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అంటే పోలీస్ శాఖ అటు పోలీసుల పైన వస్తున్న విమర్శలు కావచ్చు, పోలీసింగ్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీరియస్గా ఉంటాననే ఒక సంకేతాన్ని సిపి శ్రీనివాసరెడ్డి ఇచ్చారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఆయన కుమారుడు రాహెల్ ఇప్పటికే దుబాయ్ పారిపోయాడు. అతన్ని కూడా తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో రోడ్ నెంబర్ 45లో కూడా యాక్సిడెంట్ చేసి ఓ చిన్నారి మరణానికి కారణమయ్యాడు. ఆ సమయంలో కూడా రాహెలే ప్రమాదం చేశాడు. కానీ అప్పటి ప్రభుత్వ అండదండలతో ఆయన తప్పించుకున్నారనే వాదనలు వినపడుతున్న నేపథ్యంలో ఈ కేసు విషయంలో హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నేరాలకు పాల్పడే వాళ్ళని వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా నేరగాళ్లకు అండదండలు అందించే ఇటువంటి పోలీస్ అధికారులపైన కూడా చర్యలు తప్పవనే చెప్తున్నారు. ఒకేసారి దాదాపుగా 85 మందిని అరెస్ట్ చేయడం, వాళ్ళని బదిలీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు బంకర్లను ఏర్పాటు చేశారు. మొదటిసారిగా గుర్తించారు బంకర్లను ఛత్తీస్గఢ్లో మనం చూడవచ్చు. వాళ్ళు రహస్యంగా సొరంగ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. హమాస్ ప్రస్తుతం ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, అక్కడ హమాస్ వాళ్ళు కూడా భూగర్భంలో ఇటువంటి సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకొని అటు ప్రత్యర్థులపైన తుపాకులు ఎక్కుపెడుతూ ఉన్నారు. అదే రకంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు, బంకర్లను ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు ఒక్కసారిగా వీటిని గుర్తించడంతో వాళ్ళందరూ కూడా ఎందుకు నక్సలైట్లు ఏం చేయడానికి బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు, మావోయిస్టులు వాళ్ళ వ్యూహం ఏంటి అనే దానిపైన అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే బంకర్లను స్వాధీనం చేసుకున్నారు, రహస్య సొరంగ మార్గాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంద్రావతి నదికి అత్యంత సమీపంలోనే వాటిని నిర్మించినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఆ బంకర్లన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దిశ పత్రిక చూసినట్లయితే ఇంపార్టెంట్ వార్తగా నిన్న ఫామ్ హౌస్లో ఉన్నోళ్ళు కుళ్ళుకోవాలి అంటూ మాజీ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. నిన్న వేల మంది అటు స్టాఫ్ నర్సుల కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళందరూ కూడా కుళ్ళుకోవాలి, ఇంతమంది ఆనందపడుతూ ఉన్నారు. కానీ కేసీఆర్ మాత్రం తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగం ఇచ్చి ఆయన కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నారు, ఇంతమందికి ఎప్పుడు కూడా ఆనందం కలిగించే పని ఆయన చేయలేదంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్ని కుట్రలు చేసినా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగలేదు.
గత ప్రభుత్వంలో కుటుంబ నియామకాల మీదే ఫోకస్ పెట్టారు. యువత ఆకాంక్షలు ఎక్కడ కూడా నెరవేరలేదు. నిరుద్యోగులంతా ఏకమై కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొట్టారు. ఎల్బీ స్టేడియం సాక్షిగా మీ అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి అంటూ నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేశారు. త్వరలోనే ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం, త్వరలోనే 17,000 పోలీస్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామంటూ కూడా ఆయన నిన్న ఎల్బీ స్టేడియం వేదికగా ప్రకటించారు. నిరుద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నంది స్థానంలో గద్దర్ అవార్డులు నిర్ణయించారనే దానిపైన కూడా ఒక వార్తనిచ్చారు. ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తమకు సకాలంలో జీతాలు అందడం లేదు. విడతల వారీగా మొదటి తారీఖున పడాల్సిన జీతాలు ఎప్పుడో 10వ తారీఖు, 20వ తారీఖు, కొన్ని సందర్భాల్లో 30 నెలాఖరికి కూడా పడుతూ ఉన్నాయి. కాబట్టి అసలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దానిపైన కూడా ఆదేశాలు జారీ చేశారు. ఫైనాన్స్ ఆఫీసర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఫస్ట్కే ఉద్యోగాలు పడేలాగా సాధ్యాసాధ్యాలను పరిశీలించండి, ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దు, వీలైనంత త్వరగా వాళ్ళందరికీ కూడా జీతాలు చెల్లించేలాగా ఏ రకంగా చర్యలు తీసుకోవాలో చూడాలంటూ ఫైనాన్స్ ఆఫీసర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రివ్యూ కూడా చేశారు. అభయహస్తం దరఖాస్తులపైన సమీక్ష నిర్వహించారు. కోటికి పైగా అభయహస్తం దరఖాస్తులన్నీ కూడా అందాయి. వాటిని ఇప్పటికే స్క్రూటినీ ప్రారంభించారు. త్వరలోనే లబ్ధిదారులందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా అటు కాంగ్రెస్ గ్యారంటీల అమలుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. 6 గ్యారంటీల అమలుపైన నేడు ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయనున్నారనే వార్తను కూడా ఇచ్చారు. ఇక నిన్న కేటీఆర్కు మాణిక్యం ఠాకూర్ లీగల్ నోటీస్ పంపించారు. గతంలో రేవంత్ రెడ్డి అటు టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ ఉన్నారు. అప్పుడు కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మాణిక్యం ఠాకూర్ దీనిపైన సీరియస్గా స్పందించారు. కేసీఆర్కు లీగల్ నోటీస్ ఇచ్చారు. వారంలోపు వివరణ ఇవ్వాలి, ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపైన ఆరోపణలు చేసినందుకు ఆయనకు లీగల్ నోటీస్ పంపుతున్న, పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా మాణిక్యం ఠాకూర్ ప్రకటించారు. ఇక డిప్యుటేషన్ కరప్షన్ అనే మరో ముఖ్యమైన వార్త కూడా ఇచ్చారు. టీఎస్ఎండిసిలో కరప్ట్ ఆఫీసర్లు మొత్తం మైనింగ్ కార్యాలయాల్లోనే కరప్ట్ ఆఫీసర్లు ఉన్నారు అనే వార్తలు ఇచ్చారు. ఇసుక రవాణాలో వసూళ్లు చేశారు. 100 కోట్ల రూపాయలు అధికారులు కూడబెట్టుకున్నారు. బంధువులు, స్నేహితుల పేరుతో ఆస్తులు కొనుగోలు చేశారు. ఆఫీసర్ల పేరు చెప్తేనే ఉద్యోగుల్లో వణుకు వస్తుంది. మాట వినని వారిపై బదిలీ వేటు వేశారు. అవుట్సోర్సింగ్లకు కూడా అటు ట్రాన్స్ఫర్లు చేశారనే మరో ముఖ్యమైన వార్తను కూడా ఇచ్చారు. రేపో ఎల్లుండో ఎప్పుడో టీఎస్ఎండిసి పైన సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మైనింగ్లో పాల్పడిన అక్రమాలకు సంబంధించి ఆ అక్రమాలకు వెనకాలన్న అధికారులు వాళ్ళ జాబితా అంతా కూడా ఇప్పటికే తెప్పించుకున్నారు. దానికి సంబంధించి అటు సమీక్ష నిర్వహిస్తారు. ఖచ్చితంగా ఇందులో కరప్టెడ్ ఆఫీసర్లందరికీ కూడా పనిష్మెంట్ తప్పదనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న ఎమ్మెల్సీలుగా అటు బల్మూరి వెంకట్తో పాటు మహేష్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ గౌడ్ ఇద్దరిని కూడా కాంగ్రెస్ నాయకత్వం ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా వాళ్ళిద్దరిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్లో వాళ్ళిద్దరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఏఐసిసి పరిశీలకురాలు, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారనే వార్తను కూడా ఇచ్చారు. ఇక గ్రామాలలో అటు సర్పంచ్ల పాలన ముగిసింది. త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. అప్పటి వరకు కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. ఎల్లుండి మంత్రి సీతక్క సమావేశం అవనున్నారు. అందులోనే విధి విధానాలు కూడా ఖరారు చేస్తారంటూ చెప్తున్నారు. హైకోర్టుకి సర్పంచ్లు ఆశ్రయించారు. ఎన్నికలు నిర్వహించేంత వరకు తమనే సర్పంచ్లుగా కొనసాగించాలంటూ వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించారు. దానిపైన హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరోపక్క నీటి సరఫరా బాధ్యత కూడా సర్పంచులదే అంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఈ రోజుతో సర్పంచుల పదవీ కాలం ముగిసిపోవడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన వస్తుంది. ఖచ్చితంగా ప్రతి గ్రామానికి తాగునీరు అందించే బాధ్యత తీసుకోవాలి. ఎన్నికలు నిర్వహించిన తర్వాత కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులు తిరిగి ఆ బాధ్యత తీసుకోవాలంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. నేటి నుంచి గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుందంటూ మరో ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న నిజంగా కూడా ఈరోజు మరి కాసేపట్లోనే ఓటాన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి అటు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పైన
రకరకాలుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెడతారు ఏంటి అనే దానిపైన చర్చ జరుగుతుంది. ఇక తెలంగాణలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఉద్యోగాల ప్రకటన పైన హర్షం వ్యక్తం అవుతుంది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఉద్యోగాల భర్తీ చేసి తీరుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. నిన్న నర్సింగ్ ఆఫీసర్లకు స్వయంగా ఆయనే నియామక పత్రాలను అందజేశారు. త్వరలోనే ఏడాదిలోపే 2 లక్షల పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న ఆయన ప్రకటనతో నిరుద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.